భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 32 ఇది పాత ఐపీసీ సెక్షన్ 94ను వివరిస్తుంది. సెక్షన్ ఏమిటంటే ఒక వ్యక్తిని భయపెట్టి అతనిచే నేరము చేయించుట. సో ఈ సెక్షన్ యొక్క సారాంశం ఏమిటంటే ఎవరైనా ఒక వ్యక్తిని కొందరు భయపెట్టి తాము చెప్పినట్లుగా చేయకపోతే చంపేస్తామని బెదిరించవచ్చు. అటువంటి సందర్భంలో నిరంతర ప్రాణభయంతో ఆ వ్యక్తి చేసే చర్యలు నేరములుగా పరిగణింపబడవు. అయితే ఆ బెదిరింపు పర్యవసానము ఒక వ్యక్తి మరొక వ్యక్తి హత్య చేసిన సందర్భములకు మరియు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిన సందర్భములకు ఈ మినహాయింపు వర్తింపదు. అంటే ఒక వ్యక్తిని వేరేవారు భయపెట్టి మరో వ్యక్తిని హత్య చేయమని చెప్పినా కానీ, దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడమని చెప్పినా కానీ చేస్తే ఈ మినహాయింపు వర్తించదు. అంతేకాకుండా తన ప్రాణంలో ముప్పు తెచ్చుకొని ఇతరుల చెప్పు చేతులు నడిచి నేరములు చేయే అవకాశమును ఆ వ్యక్తి తనకు తానుగా కల్పించుకున్న సందర్భంలో కూడా ఈ సెక్షను మినహాయింపు వర్తించదు. ఓకే, అర్థమైందనుకుంటాను. సో మీరు చూడాలనుకుంటే మ్యాటర్ని ఇమేజ్లో మళ్ళీ చదివి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.